హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ విష్ణు. ఈరోజు మనం హనుమంతుడికి చాలా ఇష్టమైన తమలపాకులు అంటే చాలా ఇష్టం అంటారు కదా. అందుకనేసి మనం శ్రావణ మాసంలో అయితే మరీ ముఖ్యంగా ఎక్కువగా ఆకు పూజలు అలాగ చేపిస్తుంటారు కదా. అలాగే ఆకు పూజలే కాకోకుండా కొందరు అయితేను ఇలాగ మాలలు తయారు చేస్తారు కదా. అందుకోసం అనేసి ఇలా తమలపాకులతో ఎలాగ మాలలాగా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఈ వీడియోలో. ముందుగా అయితే నేను ఇలాగ తమలపాకులను తీసుకున్నాను. అలాగే వాటి కోసం అనేసి ఒక సూది దారము తీసుకున్నాను. మీ దగ్గర బంతిపూలు వెళ్ళడానికి కొంచెం గట్టి దారం ఉంటుంది కదా, అది కావాలంటే అదైనా యూజ్ చేయండి. ఇంకా దానికి తోడుగాను కొన్ని చేమంతి పూలు తీసుకున్నాను. అలాగే కొన్ని చిట్టి రోజా పూలను తీసుకున్నాను. ముందుగా అయితే ఇలాగా తమలపాకుల్ని రెండింటిని తీసేసుకొనేసి కాడలు కిందికి ఉండే విధంగా అయితే అమర్చి పెట్టుకున్నాను. అలాగే మిగతా దీని తర్వాత ఇంకా మనం కంటిన్యూ చేయడానికి అనేసి కొన్ని తీసి పెట్టుకున్నాను, కంటిన్యూస్గా ఉంటుందనేసి వీడియోలో చూడడానికి, మళ్ళీ టైం వేస్ట్ అవ్వకోకుండా అనేసి. ఇలాగైతే మనము మోస్ట్లీ తీసుకున్న ఆకులలో ఎక్కడా కానీ ఏవి అలాగా ఇక్కడ చూసారా హోల్ ఉంది, అలాగా ఏవి లేకపోకుండా నీట్గా ఉన్న వాటిని తీసుకోవాలి. ఏవైనా ఉన్న వాటిని అయితే ఒకవేళ చూస్తే పక్కన పెట్టేసేయండి. ఒకవేళ ఏదైనా మరక అలాంటివి ఉంటే ఏం పర్లేదు, తుడిచేసి కొంచెం నీట్గా పెట్టేసుకొని మనం మాల తయారు చేసేసుకోవచ్చు. కొంచెం చినిగినవి అలాంటివి ఉంటే మాత్రం పక్కన పెట్టేసుకోండి. అవి అయితే వాడరు దాదాపు, దేవుడికి వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు మనం అన్నిటిని అరేంజ్ చేసుకున్నాం కదా, ఇంకా మాలను కుట్టేద్దాం పదండి. అందుకోసం అనేసి ముందుగా అయితే ఇలాగ ఆకులను అయితే నేను తీసేసుకునేసి వాటిని ముందుగా తొడిమలు ఉంటాయి కదా, ఆ తొడిమలు అనేసి కింది భాగానికి వెళ్ళే విధంగా కుడితే మనకు చూడడానికి మాల బాగుంటుంది. అందుకనేసి ఇలాగా ఫస్ట్ 2 ఆకులు తీసుకొని ఆ 2 ఆకులు కింద తొడిమ భాగం కిందికి వెళ్ళేలాగా కాస్త హాఫ్ కంటే ఎక్కువ పాటు పెట్టినా పర్లేదు, లేకపోతే కొంచెం చూసుకోండి, మరీ ఎడ్జ్లో అయితే పెట్టద్దండి. కొంచెము చూసుకొనేసి ఇలాగ మిడిల్ నుంచి స్టార్ట్ చేసినాను, పర్లేదు. ఇలాగ థ్రెడ్ తీసుకున్నాను కదా, సూది దారంతో ఇలా నాట్ వేసుకునేసి దాంతో చిన్నగా గుచ్చుకునేసి అయితే కొంచెము స్పీడ్గా చేయాలని చూడొద్దండి. ఇవి కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి కదా తమలపాకులు, అవి వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం చిన్నగా పెట్టి తీస్తూ ఉండండి. అలాగ చేసేప్పుడైతే కొందరికి నేనైతే దేవుణ్ణి తలుచుకుంటూ చేస్తాను, కొంచెం చాంట్ చేసినట్లు అనిపిస్తుంది అనేసి. ఇంకా మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి చూసుకోండి. అలాగ మనకు దైవనామస్మరణ చేసినట్లు ఉంటుంది, అలాగే మనం దేవుడి కోసం అంటూ ఇలాగ మాలను ప్రిపేర్ చేసినట్లు ఉంటుంది తమలపాకులతో. అది కాక మనము గుళ్ళో అయితే మనం మామూలుగా ఆకు పూజను చేపిస్తే అవి ఎక్కువసేపు కూడా ఉంచరు. కొన్ని గుళ్ళల్లో అయితేనూ ఎక్కువ తమలపాకు పూజలు చేపిస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఇలాగ మాల చేసామంటే మనం తయారు చేసినందుకు ఆ మాల దేవుడి దగ్గర చాలా వరకు ఉండిస్తారు, దేవుడి మీద ఉంటుంది. మనకు అదొక తృప్తి అనిపిస్తుంది మనం ఇంత భక్తితో తయారు చేసినందుకు. అదే ఉద్దేశంతోనే నేను ఇలాగ వీడియో షేర్ చేస్తున్నాను. మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనేసి. ఇది ఎలాగో మామూలుగా మనం హనుమంతుడికి తమలపాకు మాలలు, తమలపాకు పూజలు అలాగ చేపిస్తూ ఉంటాం కదా, ఆయనకి ఇష్టం అనేసి. అలాగే ఇది మాల అయితే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట కూడా కొనే పని లేదు. ఇక చూసారా, ఇక్కడ చిన్న చిన్న ఆకులు ఉన్న వాటిని అయితే ఇలాగ టూ పేర్స్ని యాడ్ చేసేసి ఇలాగ సేమ్ అంటే పైన ఉన్న వాటికి కిందికి సేమ్ లెంత్ వచ్చేలాగా అడ్జస్ట్ చేయొచ్చు. ఇలాగ వన్ సైడ్ మనం కంప్లీట్ చేశాక ఇంకా మిడిల్లో కూడా ఒక ఫ్లవర్ పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఆ మిడిల్ పార్ట్ నుంచి మళ్ళీ ఇలాగ రివర్స్లో పైకి వెళ్తున్నాను అనమాట. ఈ విధంగా ఇటు సైడ్ కూడా ఇంకొక హాఫ్ పార్ట్ని కూడా ఇంకా ఫినిష్ చేద్దామనేసి ఇలాగా లీవ్స్ని అరేంజ్ తమలపాకులను అన్నిటిని అరేంజ్ చేసేసుకొని అక్కడ సేమ్ అటు సైడ్ ఏ లెంత్కి మనం ఫ్లవర్ ఇచ్చామో అదే విధంగా ఇటు సైడ్ కూడా ఫ్లవర్ని యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా అయితే నేను అన్నీ అరేంజ్ చేసుకున్నానండి. అంటే కొన్ని కొంచెం పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి కదా, అన్నీను లెంత్ బ్యాలెన్స్ అయ్యే విధంగా అన్నిటిని అరేంజ్ చేసేసుకునేసి ఈ విధంగా అయితే నేను మొత్తానికి మాలను ఫినిష్ చేయడానికి అనేసి పెట్టేసుకున్నాను. మనకు ఒక్కొక్కసారి మన దగ్గర తక్కువ తమలపాకులు ఉండొచ్చు, అప్పుడు ఒక సైడ్ ఎక్కువ లెంత్ వస్తుంది, ఇంకొక సైడ్ తక్కువ వస్తుంది కదా. అలా ఒక్కొక్కకుండా ముందుగానే ఇలాగ మనం అన్నిటినీ నీట్గా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమీ తేడా ఉండదు. అలాగే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కూడా అనిపించదు అనమాట. మనం ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ముందే పెట్టేసుకున్నాం కదా ఆ లెంత్కి సరిపడాను. అలాగే ఫ్లవర్స్ని కూడా యాడ్ చేసుకోవడం కూడా ఒక సైడ్ పెట్టాక ఇంకొక సైడ్ పెట్టేప్పుడు కొంచెం చూసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, లుక్ బాగుంటుంది. అలాగే చూడ్డానికి చక్కగా అనిపిస్తుంది అనమాట. మనం తయారు చేసింది కూడా ఎంతైనా మనం భక్తితో చేస్తున్నాం కాబట్టి ఆ దేవుడికి అందుతుంది ఇది. కానీ మనము చేసేటప్పుడు మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా అయిపోతుంది కూడా, అలాగే చూడడానికి చక్కగా అనిపిస్తుంది కూడా.
ఈ విధంగా అయితే నేను మొత్తానికి మాలనైతే ఫినిష్ చేశాను. ఇలాగా లేకపోతే మీరు చేసేటప్పుడు ఫ్లవర్స్ని అప్పుడే కాకోకుండా తర్వాత అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మొత్తానికైతే మన మాల అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. మీరు వెళ్ళే గుడిలో హనుమంతుడు ఎంత పొడవు ఉంటాడో ఆయన యొక్క పొడవుని బట్టి మీరు మాలను అంత పొడుగ్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఇక్కడ గుడికి వెళ్ళాము మేము, హనుమాన్ టెంపుల్కి. ఈ విధంగా అయితే ఆయన పంతులు గారు అలంకరించారు దేవుడికి. చూసారా ఎంత చక్కగా ఉందో చూడడానికి. దేవుడి విగ్రహానికి మనం తయారు చేసిన ఇంకా మిగిలిన ఆకులతో ఇంకొక మాలను అయితే ప్రిపేర్ చేశాము. ఆ మాలను ప్రిపేర్ చేసింది దేవుడికి అలంకరించిన ఫోటోలను కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి, అది వేరే చూడతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ శివ విష్ణు. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.